హాయ్ అండి, ఇవాళ మనం పైనాపిల్ కేసరి చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్ షుగర్, డ్రై ఫ్రూట్స్, 1 స్పూన్ ఇలాచి పొడి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ని వేపుకోవడానికి నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ని ఈ నెయ్యిలో ఎర్రగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే బాండిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వనంతా దోరగా వేపుకుందామండి. ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే బాండిలోకి మళ్ళీ మనము ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పైనాపిల్ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకుందామండి. పైనాపిల్ వేపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు రవ్వకి 3 కప్పులు అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పులో రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతో నేను వాటర్ 3 కప్పులు పోసుకుంటున్నానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు మరిగేదాకా మూత పెట్టుకుందామండి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లోనే ఇప్పుడు మనము ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇలా రవ్వని కలుపుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయండి. రవ్వ ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి ఒక కప్పు షుగర్ వేసుకుందామండి. అలానే కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. మేము పాలల్లో కలుపుకొని ఇలా వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మేము కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాం. కలర్ చూడడానికి చాలా బాగుంటుందని వేసుకుంటున్నామండి. మీరు స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఒక స్పూన్ ఇలాచి పొడి కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిపేసుకుంటూ ఉందాం. చక్కెర అంతా కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారా కలర్ ఎంత బాగా వస్తుందో. మీరు స్కిప్ చేయాలనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ వేశారు కాబట్టి కొద్దిగా కలర్ వస్తుందండి. ఇప్పుడు చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకొని అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపేసుకున్నాక దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. వేడి కేసరి బాత్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఇది ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.